నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నేతలతో సమావేశం. నేడు విశాఖలో శంకరావన్ సభలు, వైసీపీపై విమర్శల దాడి పెంచనున్న లోకేష్. కర్నూలు ఎస్ఆర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం, ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. నేటితో ముగియనున్న నుమాయిష్, 20 లక్షలు దాటిన సందర్శకుల సంఖ్య. మేడారానికి పోటెత్తిన భక్తులు, మహాజాతరకు భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతుల ఆందోళన నిర్విరామంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 13న మొదలైన ఆందోళనలో ఇంతవరకు ఒక పోలీసు, ఓ రైతు చనిపోగా దాదాపు 100 మందికి గాయాలయ్యాయి. కాగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన గ్యారంటీ కోసం పట్టుబడుతున్న రైతులతో ప్రభుత్వం నేడు 4వ దఫా చర్చలు జరుపుతోంది. ఈ చర్చల తర్వాతనైనా రైతుల పరిస్థితి మారుతుందా, చర్చలు సఫలమై రైతుల ఆందోళనకు బ్రేక్ పడుతుందా అన్నది నేడు హాట్ టాపిక్గా మారింది. वैसे अपने किसानों वालों अभी तक कोई हदायत नहीं, किसी ने कोई प्रतीक्षा नहीं करनी रहेगी। तो साफ तो हो रहा है हरियाणा सरकार है तो बगलाहट के बच्चे आ चुकी होगी, नहीं करनी रहेगी। अभी कमेटी में कोई हदायत नहीं रहेगी। ఒక పక్క రైతుల ఆందోళన కొనసాగుతుంటే మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు పెంచుతున్నాయి. హర్యానాలోని 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ SMS సేవలపై నిషేధాన్ని ఫిబ్రవరి 19 వరకు పొడిగించింది. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సాలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. రైతు సంఘాలు చలో ఢిల్లీ పిలుపు నేపథ్యంలో హర్యానా హోంశాఖ కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. वैसे अपने किसानों वालों अभी तक कोई हदायत नहीं, किसी ने कोई కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, ధరలపై కొత్త విధానం, స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు వంటి డిమాండ్ల పరిష్కారం కనుగొనడానికి కేంద్ర మంత్రులు నేడు రైతు సంఘాల నాయకులతో 4వ విడత చర్చలు జరపనున్నారు. అంతకుముందు ఫిబ్రవరి 8, 12, 15 తేదీల్లో కేంద్ర మంత్రులు రైతు నేతలతో సమావేశమైనప్పటికీ స్పష్టమైన అంగీకారం కుదరలేదు. నేటి చర్చల్లో ఓ అంగీకారం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా వ్యక్తం చేశారు.
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న గాంజా శంకర్ సినిమా యూనిట్ కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినిమా టైటిల్ నుంచి గాంజా అనే పదాన్ని తొలగించాలని ఆదేశించారు. సినిమాలో డ్రగ్స్ కు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు కనుక ఉంటే ఎన్డీపీఎస్ 1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. గాంజా శంకర్ అనే పేరు విద్యార్థులు యువతపై ప్రభావం చూపిస్తుందని, కాబట్టి దాన్ని తొలగించాలని సూచించారు. గంజాయికి సంబంధించిన సీన్స్, డైలాగులు లేకుండా చూడాలని చెప్పారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఎందుకు నార్కోటిక్స్ పోలీసులు యూనిట్ కు నోటీసులు అందించారు? ప్రాబ్లం ఏముంది దాంట్లో? అయితే పూర్తిగా ఇందులో గాంజాకు సంబంధించిన కొన్ని సీన్స్ తో పాటు గాంజా శంకర్ అనే పేరు ఉంది. అయితే యువత అంతా కూడా ఈ సినిమా చూస్తే పెడదారిన పడతారనే మాత్రం ముఖ్య ఉద్దేశంతోనే నోటీసులు జారీ చేశారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నోటీసులు ఈ రోజు ఉదయం నోటీసులు జారీ చేశారు. అయితే సినిమా ట్రైలర్ కూడా పూర్తిగా దీనికి సంబంధించి అసభ్యకర పూర్తిగా సందేశాలు ఉన్నాయి. కాబట్టి ట్రైలర్ ను కూడా ఇందులో మార్చాలని చెప్పి కూడా ఇప్పటికే నోటీసులు కూడా పేర్కొన్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా గంజా శంకర్ సినిమా తీస్తున్న డైరెక్టర్ సంపత్ నందికి నోటీసులు పోలీసులు అందించారు. అయితే ముఖ్యంగా చూస్తే సినిమాలో గంజాయిని ప్రోత్సహించే విధంగా ఉంది. ఇలాంటి సీన్స్ సంబంధించిన నేపథ్యంలో ఉంటే మాత్రము కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం ప్రధానంగా నోటీసులో సారాంశం. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము ఈ సినిమా పేరు మార్చాలనేది మాత్రము ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే మొత్తం చూస్తే నోటీసుల తర్వాత ఈ సినిమా సంబంధించిన కావచ్చు గాంజా శంకర్ అనే పేరు తొలగిస్తారా లేదా అనేది మాత్రము వేచి రాసిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న సినిమా యూనిట్ నుంచి మాత్రం ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాధానం కూడా రాలేదు. అయితే నోటీసుల నేపథ్యంలో సినిమా యూనిట్ మరి కథ సంబంధించిన చిత్రాన్ని మార్చుకుంటారా, లేకపోతే ఈ సీన్స్ కి సంబంధించిన దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పవన్, దీనికి పోలీసులు నోటీసులు అందించిన నేపథ్యంలో సినిమా యూనిట్ ఏమంటుంది? ఇంకోటి, రిలీజ్ కి ముందు కూడా సెన్సార్ అన్ని చూసిన తర్వాతనే కదా దానికి పర్మిషన్ ఇస్తుంది. దీంట్లో ఈ సీన్స్ ఉండాలి, ఈ డైలాగ్స్ ఉండాలి అని చెప్తుంది కదా. సో అలాంటివి జరగలేదా మరి? అయితే ప్రజెంట్ ట్రైలర్ మాత్రమే విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో మాత్రం గంజాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సన్నివేశాల నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. గతంలో కూడా బేబీ చిత్రంలో కూడా డ్రగ్స్ తీసుకున్న నేపథ్యంలో పూర్తిగా ఎలా డ్రగ్స్ తీసుకుంటారు అనేది మాత్రము చాలా క్లియర్ గా చూపించిన నేపథ్యంలో అప్పటి బేబీ సినిమా సంబంధించిన వారికి కూడా నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. ఇలాంటి సన్నివేశాలు తీయొద్దని చెప్పి కూడా చాలా క్లియర్ గా గతంలో కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా గాంజా శంకర్ అనే సినిమా పేరు పెట్టి గంజాని ప్రోత్సహించే విధంగా సినిమా తీస్తున్నారు. కాబట్టి నోటీసులు జారీ చేశారు. ఒకవేళ దీనికి సంబంధించి మాత్రము గంజాకి సంబంధించిన సీన్లు మాత్రము ట్రైలర్ నుంచి కావచ్చు, సినిమా నుంచి మాత్రము పూర్తిగా తొలగించాలి, లేకపోతే చర్యలు తీసుకుంటామనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. కానీ పవన్, గాంజా నేమ్ తో రిజిస్టర్ చేసుకున్నప్పుడే కదా అభ్యంతరం చెప్పేది, అప్పుడేమీ అనలేదా మరి? అప్పటికి ట్రైలర్ మాత్రము బయటికి విడుదల కాలేదు. ఈ ట్రైలర్ బయటకు వచ్చిన దాని తర్వాతనే ట్రైలర్ ను చూసిన యాంటీ నార్కోటిక్ బ్యూరో పూర్తిగా ఈ సినిమా సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి అన్ని చూస్తే యువత మాత్రము గంజాయికి అలవాటు పడే అవకాశం ఉంటుంది, పెడదారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సినిమాను మాత్రము గంజాయి సీన్లను మాత్రమే తొలగించాలి, గంజాయికి సంబంధించిన పేరును కూడా తొలగించాలని మాత్రము ప్రధానంగా ముఖ్య ఉద్దేశం. రైట్ పవన్, సో టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న గాంజా శంకర్ సినిమా యూనిట్ కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినిమా టైటిల్ నుంచి గాంజా అనే పదాన్ని తొలగించాలని ఆదేశించారు. సినిమా ట్రైలర్ గంజాయిని ప్రోత్సహించే విధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. గంజా శంకర్ టైటిల్ ని చేంజ్ చేసుకోవాలని నార్కోటిక్ బ్యూరో పోలీసులు సూచించారు. సినిమాలో డ్రగ్స్ కు సంబంధించిన అభ్యంతరకర సీన్స్ ఉంటే ఎన్డీపీఎస్ 1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. గాంజా శంకర్ అనే పేరు విద్యార్థులు, యువతపై ప్రభావం చూపిస్తుందని, కాబట్టి దాన్ని వెంటనే తొలగించాలని సూచించారు. గంజాయికి సంబంధించిన సీన్స్, డైలాగులు లేకుండా చూడాలని సూచించారు.
కర్నూలు ఎస్ఆర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం తీవ్ర విషాదాన్ని నింపింది. తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక ఇర్ఫాన్ బాషా మృతి చెందాడు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే యాజమాన్యం ఏం చేస్తోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని డిమాండ్ చేశారు. తక్షణమే విద్యార్థి ఇర్ఫాన్ బాషా కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. ఈరోజు ఒక హ్యాంగింగ్ ఇష్యూ జరిగింది. మన పోరోకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందినటువంటి ఇర్ఫాన్ అనేటువంటి అబ్బాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ చదివేటువంటి అబ్బాయి. దీన్ని ఇమీడియట్గా ఇప్పుడు తెలిసిన దాని ప్రకారం వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పటికి హాస్పిటల్కు సాయంత్రం స్టూడెంట్స్ వచ్చేటప్పటికి అతన్ని హ్యాంగింగ్ చేసుకొని ఉండడం, అతనికి అప్పటికి లైవ్గానే ఉన్నాడు. ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసామని చెప్పి పేరెంట్స్ ఇప్పుడు కంప్లైంట్ అనేటువంటిది వాళ్ళు ఇచ్చిన దాని మేరకు ఈడ 2 యాంగిల్స్ ఏంటంటే ఆ అబ్బాయికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేటువంటి పాయింట్ ఒకటి, తర్వాత యాజమాన్యం కూడా కొంత నిర్లక్ష్యం ఉంది అనేటువంటి 2 పాయింట్స్ పైన మనకు జనరల్గా ఇప్పటి వరకు అయితే మనకు రిటర్న్ కంప్లైంట్ ఇంకా ఇవ్వలేదు. ఆ రిటర్న్ కంప్లైంట్ ఏదైతే ఇస్తారో ఆ యాంగిల్స్లో ఓవరాల్గా దర్యాప్తు చేయడం అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ తర్వాత వాస్తవాలు ఇంక్లూడ్ చేస్తూ ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం అనేటువంటి. జూనియర్ కాలేజీలో ఈరోజు ఒక హ్యాంగింగ్ ఇష్యూ జరిగింది. మన పోరోకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందినటువంటి ఇర్ఫాన్ అనేటువంటి అబ్బాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ చదివేటువంటి అబ్బాయి. కర్నూలు ఎస్ఆర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం తీవ్ర విషాదాన్ని నింపింది. తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక ఇర్ఫాన్ బాషా మృతి చెందాడు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే యాజమాన్యం ఏం చేస్తోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే విద్యార్థి ఇర్ఫాన్ బాషా కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఎస్ఆర్ కాలేజీలో ఏం జరిగింది? ర్యాగింగ్ కు పాల్పడిన కారకులెవరు? మృతి చెందాల్సిన అవసరం ఏమొచ్చింది బాషాకు? అసలు ప్రైవేట్ కాలేజీలలో కేవలం ధనార్జనే తప్ప కాలేజీ నిర్వహణను గాలికి వదిలేశారని చెప్పడానికి ఇర్ఫాన్ ఆత్మహత్యనే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రధానంగా పోరోకల్ మండలం ఉయ్యలవాడ గ్రామానికి చెందిన ఇర్ఫాన్ బాషా కర్నూలు నగర శివార్లలో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అయితే కాలేజీలో చేరినప్పటి నుంచి గత కొన్ని నెలలుగా విద్యార్థుల మధ్య ర్యాగింగ్ జరుగుతున్నా కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడము తో కొంత ఇర్ఫాన్ కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు ఇర్ఫాన్ హాస్టల్లో ఉంటున్న గదిలోకి సంబంధించి ఆ గదిలో ఇర్ఫాన్ బొమ్మతో పాటు మరో విద్యార్థి బొమ్మను కూడా ఇరువురి బొమ్మల గోడపై రాసి అసభ్యకరంగా రాతలు రాయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇర్ఫాన్ గత 2 రోజుల నుంచి హాస్టల్ గదిలో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఎదుర్కొన్నాడని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ మృతికి కేవలం ర్యాగింగ్ వల్లనే తమ కొడుకు మృతి చెందాడని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా హాస్టల్ గదులలో ఏ చర్యలు చోటు చేసుకుంటున్నాయన్న అంశాలపై కాలేజీ సిబ్బంది పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని చెప్పవచ్చు. హాస్టల్లో గోడలపై విద్యార్థుల బొమ్మలతో పాటు అసభ్యకరంగా రాతలు రాస్తున్నప్పటికీ హాస్టల్ పర్యవేక్షించాల్సిన సిబ్బంది ఎక్కడున్నారని కూడా ఈ టైంలో పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఇర్ఫాన్ పై అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు గోడపై రాయడంతోనే తాను తోటి విద్యార్థుల ముందు బయటికి వచ్చి తీవ్ర అవమాన భారానికి గురి కావాల్సిన పరిస్థితి నేపథ్యంలోనే ఆయన ఉంటున్నటువంటి గదిలోనే ఉరి వేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు కాలేజీ సిబ్బందికి హుటాహుటిన సమాచారం అందించడంతో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు ఇర్ఫాన్ మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా ఇర్ఫాన్ కుటుంబ సభ్యులలో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రధానంగా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ధనార్జనే తప్ప
కాలేజీ నిర్వహణ, ర్యాగింగ్ తదితర చర్యలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతోనే తమ కుమారుడిని కోల్పోవాల్సి వస్తుందని ఇర్ఫాన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కాలేజీ గోడలపై బొమ్మలతో పాటు అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు రాసిన విద్యార్థుల కారకులు ఎవరు అన్న కోణంలో పోలీసులు విచారిస్తే ఇర్ఫాన్ మృతికి కారణం ఏంటి అనేది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా పోలీసులు హాస్టల్లో గోడలపై రాసిన రాతలకు కారకులు ఎవరనే గుర్తించే చర్యలు చేపడితే తప్ప ఇర్ఫాన్ మృతికి కారణం ఏంటి అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిష్పక్షపాతంగా కాలేజీలో చోటు చేసుకున్న ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి తమకు న్యాయం చేయాలని ఇర్ఫాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్, అదేదో హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని ఇంతకుముందు పోలీసులు కూడా మాట్లాడుతుంటే వారి మాటల్లో విన్నాము. అంటే అతనికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కారణంగా కూడా ఏమైనా సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉండేనా? ఎందుకంటే కాలేజ్ యాజమాన్యం కూడా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పట్టించుకోవట్లేదు అన్న నేపథ్యంలో పోలీసులు కాలేజ్ యాజమాన్యం పైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా మరి ఇప్పటికైనా? ప్రధానంగా ఇర్ఫాన్ పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే ఇర్ఫాన్ గత కొన్ని నెలలుగా అనారోగ్యంకి గురయ్యారని చెప్తున్నప్పటికీ వాస్తవంగా కాలేజీ హాస్టల్లో ఇర్ఫాన్ ఉంటున్నటువంటి గదిలో అతని బొమ్మతో పాటు మరొక విద్యార్థి బొమ్మ వేసి అసభ్యకరంగా రాయడంతోనే ఇర్ఫాన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అనారోగ్య సమస్య వేధిస్తున్నప్పటికీ అది ప్రధాన సమస్య కాదని, కాలేజీలో తోటి విద్యార్థితో పాటు తన సహచర విద్యార్థితో పాటు తన బొమ్మ గీసి అసభ్యకరంగా రాయడంతో తాను గదిలో నుంచి తిరిగి క్లాస్ రూమ్లకు వెళ్లాలంటే తీవ్ర అవమాన భారానికి గురైనటువంటి ఇర్ఫాన్ తాను ఉంటున్నటువంటి గదిలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టున్నప్పటికీ హాస్టల్ ను పర్యవేక్షించాల్సిన సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. ప్రధానంగా గత నెలలోనే నంద్యాలలో ఒక ఆర్జీఎం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఒక విద్యార్థిని సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి బీటెక్ విద్యార్థిని గర్భం దాల్చి కింద పడిన ఘటనలో గాయపడి మృతి చెందింది. ప్రధానంగా హాస్టళ్లపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు పూర్తిగా పర్యవేక్షణ లోపించిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా ప్రైవేట్ కాలేజీలను పర్యవేక్షించాల్సిన ఇంటర్మీడియట్ ఉన్నతాధికారులు కాలేజీలను పరిశీలించి హాస్టళ్లలో చోటు చేసుకుంటున్న ఘటనలకు సంబంధించిన బాధ్యులపై చర్యలు చేపట్టి రాబోయే రోజుల్లో మరిన్ని కాలేజీలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కూడా పలువురు ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మామూలు మాకు విషయం తెలిసింటే కింద ఇట్లా కొట్లాట అనుకున్నాం ఫస్ట్. అంతలో తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల చిత్రాలు అన్నీ ఇన్ని కావు. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు అధికారులు చూపించినట్లు కాక్ తేల్చింది. పథకంలో భారీగా నిధులు పక్కదారి పట్టించినట్లు సంచలన రిపోర్ట్ బయటపెట్టింది. చనిపోయిన వారికి సైతం గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వాహా చేశారని తేల్చింది. దీనిపై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఏసీబీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. నిధులు పక్కదారి పట్టించిన అధికారులు, కాంట్రాక్టర్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఏసీబీ డీజీ సీజీ ఆనంద్ పర్యవేక్షణలో కేసు విచారణ ప్రారంభమైంది. గొర్రెల స్కామ్ విషయంలో గచ్చిబౌలిలో నమోదైన కేసును పోలీసు అధికారులు ఏసీబీకి బదిలీ చేశారు. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవసాయి హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టులో చుక్కెదురైంది.
కేసు విచారణ దశలో ఉండగా జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అంతేకాక పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ్ సాయి పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ స్కామ్కు సంబంధించి గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన 15 మంది రైతులను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి వివరాలు మొత్తం సేకరించారు. ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులు, కాంట్రాక్టర్ మొహినుద్దీన్ మధ్యవర్తిగా ఉండి తమ వద్దకు వచ్చారని రైతులు తెలిపారు. 120 యూనిట్ల గొర్రెల పంపిణీకి గాను మొత్తం 2,10,00,000 రూపాయల నగదు తమకు రావాల్సి ఉందని, ఇప్పటి వరకు ఆ డబ్బు చెల్లించకుండా మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకపోగా దుర్భాషలాడుతూ వేధిస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ అధికారులకు ఇచ్చామని రైతులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని తీసుకొచ్చింది. ఒక యూనిట్ విలువ 1.25 లక్షల రూపాయలు కాగా అందులో 75% రాయితీ ఇచ్చింది ప్రభుత్వం. 2021 డిసెంబరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,385 కోట్ల రాయితీ వ్యయంతో 3.88 లక్షల మంది లబ్ధిదారులకు అంతే సంఖ్యలో గొర్రెల యూనిట్లను సరఫరా చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక తేల్చింది. దీంతో అసెంబ్లీలో గొర్రెల పంపిణీలో అక్రమాలపై కాగ్ నివేదిక ప్రవేశపెట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కొనసాగుతున్న నుమాయిష్ ఇవాళ్టితో ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు 20 లక్షలు దాటింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దాదాపు 2,400 వరకు స్టాళ్లతో ప్రతి ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఈసారి స్టాల్ హోల్డర్స్ విజ్ఞప్తి మేరకు నుమాయిష్ ను 3 రోజులు పెంచనున్నారు. దీంతో నేటితో నుమాయిష్ ముగినుంది. కాగా నిన్న నుమాయిష్ ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.